This year it has been held on the name of my brother, Mekala Vijay Sarathi. Mekala Vijay Sarathi garu 1970 లాస్ట్లో 77 నుంచి ఆయన 89 దాకా 90 దాకానే చాలా కష్టపడ్డారు. దీని గురించి బాగా ఎస్టాబ్లిష్ చేశారు, ఎంతోమందిని ట్రైన్ చేశారు. సో అలాంటి ఆయన జ్ఞాపకార్థం, ఆయన ఇప్పుడు మన మధ్య లేరు, ఆయన జ్ఞాపకార్థం ఈ సంవత్సరం జరుగుతూ ఉన్నది. ఆయన పేరున చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఛాంపియన్షిప్ మరిన్ని జరగాలని, నేషనల్ వైడ్ ఇంకా ఇది అన్ని రాష్ట్రాలకి ఇది విస్తరించాలని, ఎంతో మందికి ఉపయోగపడాలని ఎంతో కోరుకుంటూ ఇక్కడ వచ్చిన గెస్ట్లు అందరికీ, మీకు అందరికీ పేరు పేరున నమస్కరిస్తున్నా. అండ్ వేదికను ఆలోచించిన ప్రజలందరికీ ఇలా వచ్చి ఎంకరేజ్ చేస్తున్నందుకు మరొకమారు ధన్యవాదాలు చెప్తూ, వైజాగ్ ఓపెన్ కరాటే నేషనల్ ఛాంపియన్షిప్ సందర్భంగా విశాఖపట్నంలో పోటీలు నిర్వహించడం జరుగుతోంది. అనేక రాష్ట్రాల నుంచి కరాటే పోటీల్లో పాల్గొనడానికి వివిధ ఏజ్ గ్రూప్స్ వారందరూ ఇక్కడికి రావటం జరిగింది. ముందుగా ఈ కార్యక్రమంలో, ఈ స్పోర్ట్స్ కాంపిటీషన్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా నా అభినందనలు తెలియజేస్తూ, నిర్వహణకి సతీష్ గారికి, వారి సభ్యులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. నరేంద్ర మోదీ గారు ప్రధాని అయ్యాక ముఖ్యంగా గత 7-8 సంవత్సరాల్లో అనేక అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో భారతదేశం చాలా పెద్ద పురోగతి సాధించింది. గతంలో లేని విధంగా ఒలింపిక్స్లో కూడా మనం మెడల్స్ని సాధించగలిగాం. పెద్ద ఎత్తున గోల్డ్ మెడల్స్ కూడా సాధించాం. దీన్ని ఇంకా ఉధృతం చేయడానికి ఖేలో ఇండియా అనే ప్రోగ్రాం పేరుతో దేశవ్యాప్తంగా స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రతి దేశంలోని ప్రతి ప్రాంతంలో విస్తరించేలా కృషి చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణానికి, అలాగే క్రీడాకారులకి ప్రోత్సాహకాలు ఇవ్వడానికి, ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ గెలిస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైనా 7 కోట్ల రూపాయల నగదు బహుమతి ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. దీని పథకానికైతే 5 కోట్లు, బ్రాంజ్ మెడల్కి 3 కోట్లు, అలాగే ఏషియన్ గేమ్స్లో స్పోర్ట్స్ మెడల్ గెలిస్తే, గోల్డ్ మెడల్ గెలిస్తే 4 కోట్ల రూపాయలు. ఈ రకంగా మ్యాసివ్ క్యాష్ ప్రైజెస్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పాలసీ రూపంలో ఒక ప్రామిస్ కింద, గతంలో ఎలా ఉండేదంటే ఎవరో ఏదో వెళ్ళి గెలిచి వచ్చాక మనం అందరం కూడా దానికి గౌరవం ఫీల్ అవుతూ రాష్ట్ర ప్రభుత్వాలు కొంత అడ్హాక్గా కొన్ని అనౌన్స్ చేసేవి, 50 లక్షలు ఇస్తున్నామనో, స్థలం ఇస్తున్నామనో. అలా కాకుండా ఒక పాలసీ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయం చాలా మెచ్చుకోదగింది. కరాటే లాంటి ఒక మార్షల్ ఆర్ట్ ద్వారా ఒక విస్తృతమైనటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంపొందుతుంది. మనపై మనకి ఒక భద్రతా భావం, మనపై మనకు ఒక ఆత్మ శక్తి అన్నది కలుగుతుంది. సారథి గారు ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని పొంది కరాటే రంగంలో మరి అనేక మందిని బ్లాక్ బెల్ట్లుగా తయారు చేసినటువంటి అనుభవం ఆయనకున్నది. వారు ఇచ్చినటువంటి, ఆయన చేతుల మీదుగా ఆయన రచించినటువంటి పుస్తకాన్ని ఈరోజు ఈ సందర్భంలో మనం రిలీజ్ చేయటం సంతోషం. తప్పనిసరిగా అందరూ దీన్ని చదవాలి అని చెప్పి, ఎందుకంటే శిక్షణ ఇచ్చినటువంటి ఒక కరాటే యోధుడిగా ఇటువంటి వారు ఇచ్చిన సందేశాన్ని మాబోటి వారి కంటే కూడా దీన్ని గట్టిగా పరిగణించాలి. ఎందుకంటే వారికి స్వంత అనుభవంతో చేసినటువంటిది ఇది. స్పోర్ట్స్ ఫర్ సెల్ఫ్ డిసిప్లిన్.
నమస్తే అండి, నా పేరు కోల ప్రతాప్ అండి. ఆంధ్రప్రదేశ్ కరాటే అసోసియేషన్కి నేను ప్రెసిడెంట్ అండి. అయితే ఈరోజు ఈ సెకండ్ వాడోకాయ్ నేషనల్ కరాటే ఛాంపియన్షిప్కి మన ముఖ్య అతిథిగా జీవీఎల్ నరసింహారావు గారు వచ్చేశారు. అలాగే మేకల లక్ష్మీప్రసాద్ గారు సైంటిస్ట్ అండ్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేశారు. కార్యక్రమం చాలా గొప్పగా చాలా గ్రాండ్గా జరిగింది. మన సతీష్ గారి ఆధ్వర్యంలో, వాడకాయ్ ఇండియా చీఫ్ సతీష్ గారి ఆధ్వర్యంలో. అలాగే ఈ టోర్నమెంట్కి దాదాపు 500 మంది దాకా విద్యార్థులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఫెడరేషన్ కప్ అనేది మనము మే 31 అండ్ జూన్ 1న జరపబోతున్నాము. ఇది ఒక పెద్ద మెగా ఈవెంట్ అండి. మొత్తం టోటల్ 22 స్టేట్లు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 31 తేదీ మే 31 అండ్ జూన్ 1 తేదీ. సో ఇలా ఫెడరేషన్ కప్ ఈ విధంగా మనం కరాటేని ఆంధ్రప్రదేశ్ కాక మొత్తం టోటల్ ఇండియా వైడ్ మనము డెవలప్మెంట్ చేసుకుంటూ మన వైజాగ్ని కరాటే హబ్గా మార్చాలని చెప్పని, అందులో ఈ మెయిన్ పార్ట్గా తీసుకొని దీన్ని ఒక ఛాలెంజ్ని తీసుకొని చేస్తున్నటువంటి మన సతీష్ కుమార్ గారిని మన కరాటే అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మేము అభినందిస్తున్నామండి. ఈరోజు సెకండ్ వైజాగ్ ఓపెన్ కరాటే నేషనల్ లెవెల్లో మనం కండక్ట్ చేయడం జరిగింది టోర్నమెంట్. ఇది 2 years బ్యాక్ మనం వైజాగ్ నేమ్ అండ్ ఫేమ్ మీద వైజాగ్లో మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంటైర్ స్టేట్లో ఎక్కడ కూడా లేదు. సో నాకు 2 years బ్యాక్ ఒక ఐడియా వచ్చిందండి. వైజాగ్ నేమ్ పైన మనం ఒక కరాటే ఈవెంట్ ఒకటి ఎవ్రీ 2 yearsకి మనం కండక్ట్ చేద్దామని చెప్పేసి నేను అనుకోవటం జరిగింది. ముందుగా జాతీయ స్థాయిలో దీన్ని ఒక 4-5 times చేసి, తర్వాత ఎవ్రీ 2 yearsకి ఒకసారి అంతర్జాతీయ స్థాయిలో మన విశాఖ వేదికగా వైజాగ్ ఓపెన్ అనే దాన్ని తీసుకెళ్దామన్న ప్లాన్ మీద మేము ఇది సెకండ్ టైం చేయడం జరుగుతుంది వైజాగ్ ఓపెన్ అనేది. దీనికి మీరు చూస్తారు, ఇప్పుడు ఒరిస్సా, గుజరాత్, వెస్ట్ బెంగాల్, తెలంగాణ ఇలా స్టేట్స్ నుంచి కూడా, వివిధ స్టేట్స్ నుంచి కూడా వచ్చి సుమారు 500 మంది ఈరోజు పాల్గొనడం జరిగింది. సో దీనికి కరాటే అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ గారు కోల ప్రతాప్ గారు వారి పూర్తి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మనం చాలా దిగ్విజయంగా నిర్వహించగలిగాం.